తిరుపతిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన చేపట్టారు. శిక్షణ పేరిట చిత్తూరుకు పంపించి అక్కడే ఉద్యోగం చేయాలని ఇబ్బంది పెడుతున్నారని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. చాలీచాలని జీతాలతో బతుకులు సాగిస్తున్న కాంట్రాక్ట్ సిహెచ్ఓలపై అధికారుల కక్ష సాధింపు చర్యలను తప్పుపట్టారు. ఈ విషయమై కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. సిహెచ్ఓల ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. తక్షణమే కలెక్టర్ గారు ఆపాలి, అక్రమ బదిలీలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లాలో సిహెచ్ఓల అక్రమ బదిలీలు నిలిపివేయాలంటూ డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిహెచ్ఓలకు న్యాయం చేయాలి, సిహెచ్ఓల అక్రమ బదిలీలు నిలిపివేయాలంటూ వారంతా కూడా నిరసన గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారి యొక్క సమస్యలు వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ యొక్క నిరసన ప్రధాన కారణం ఏంటి? సార్, డిఐఎన్సి అనే ఒక ప్రోగ్రాం కోసం ఒక 2 వారాల ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు సార్. ఆ ట్రైనింగ్ కుప్పంలో తీసుకున్న తర్వాత నారావారిపల్లిలో పోస్టింగ్ ఇస్తారని చెప్పారు సార్. అందుకని వాళ్ళు అక్కడికి వెళ్లారు. ఇద్దరికి మాత్రం అక్కడే కుప్పంలో ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ మాత్రం నారావారిపల్లిలో ఇస్తామని చెప్పారు సార్. కానీ ఇంకిద్దరికి మాత్రం అదే కుప్పంలో ట్రైనింగ్ తీసుకుని ఇంకిద్దరు కూడా అక్కడే కుప్పంలోనే ఉద్యోగం చేయాలని చెప్పారు సార్. మేము ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీనం, చాలని జీతాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అయినా సరే మేము వర్క్ చేయము అని చెప్పట్లేదు. ఇదే జిల్లాలో నారావారిపల్లిలో వాళ్ళకు కూడా వర్క్ కల్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తామనే చెప్తున్నారు. కానీ అంత దూరం వెళ్లి వర్క్ చేయడానికి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది సార్. దీని గురించే సార్ ఈ పోరాటం అనేది. మేమంతా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులము. అందున మహిళా ఉద్యోగులు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే పనులు చేసుకుని బతుకుతూ ఉంటారు. ఇక్కడే ఉండిపోవాలి మీరు అని ఎన్ని రోజులు ఉండాలని మా వాళ్ళు అడిగినప్పుడు ఎన్ని రోజులని మేము చెప్పలేము. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఉండిపోవాలా. ఇట్లా ఉంటేనే మేము ట్రైనింగ్ ఇస్తాము, మా డబ్బులు కూడా వృధా చేయము. మీ డిఎంహెచ్ఓ వారితో మాట్లాడుకుంటుంటే మా డిఎంహెచ్ఓ వారికి కోసము మా వాళ్ళు ఇక్కడికి వచ్చి 3 రోజులు పడగాపులుగా కాసినా కూడా మా పరిస్థితి ఇట్లున్నాయి, మా స్థితిగతులు ఇట్లున్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులము అని చెప్పుకుంటే పరిస్థితి కూడా వినలేని పరిస్థితి వీళ్ళు చెప్పుకుంటే. ఈ కారణంగా కలెక్టర్ దగ్గరికి వెళ్లారు, అక్కడ కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి దానికి కమిషనర్ గారి పేరును వాడుకుంటూ, దానికి కలెక్టర్ గారి పేరును వాడుకుంటూ డిఎంహెచ్ఓ గారు ఇలా చేయడం అనేది మాకు బాధ కలిగిస్తా ఉంది. సిహెచ్ఓలను బదిలీలు చేయొద్దని చెప్పనని గత 4 రోజుల నుంచి వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. అధికారుల చుట్టూ తిరిగినారు, కలెక్టర్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా డిఎంహెచ్ఓ గారికి విన్నవించుకున్నా ఏమాత్రం కూడా ఫలితం లేక రాత్రి ఆడబిడ్డలు దాదాపు 20 నుంచి 25 మంది రాత్రి 10 గంటల నుంచి నిరంతరంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు వీళ్ళందరూ కూడా హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే అక్రమ బదిలీలు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అక్రమ బదిలీలు కనుక ఆకపోతే నిరంతరాయంగా ఈ ఉద్యమాన్ని ఇట్లే కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సిహెచ్ఓల అక్రమ బదిలీలను నిలిపివేయకపోతే తామంతా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ సిహెచ్ఓల తరపున సిఐటియు ప్రతినిధులంతా కూడా సిఐటియు ప్రతినిధులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. అర్ధరాత్రి నుంచి సిహెచ్ఓల అక్రమ బదిలీలు నిలిపివేయాలంటూ ఇదే తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆడబిడ్డలంతా కూడా తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో యొక్క బలవంత బదిలీలను నిలిపివేయకపోతే తామంతా కూడా నిరసన మరింత ఉధృతం చేస్తామని చెప్పి వారంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.